అవును లేదు చేపించడం కూడా కార్ట్ చేపించుకోవడం ఆర్ట్ బావా చేపించుకోవడం ఆర్ట్ చేపించడం కాదు చేపించుకోవడం ఆర్ట్ చేపించుకోవడం ఆర్ట్ అది ఏమైనా చేయబాలే నీతోనే చేపిస్తాను మొత్తం నాతో చేపిస్తున్నావు బా కాదు హోటల్ పెట్టి తోడు ఏరియాలో పెడితే చదువుతారా మంచిగా నీతోటి చేపిస్తావు దాంట్లో పెట్టి తోటది నువ్వు పెట్టిస్తా చేసేటట్టు ఉంది ఫుల్ బిజినెస్ మా శ్రీమతి గారు వన్ నైట్ దగ్గర ఉంటే కొంచెం చెప్పండి అబ్బా తినకపోతే ఎవరు చేస్తే తింటున్నావయ్యా పచ్చిమిర్చి తర్వాత సగం ఇది మొత్తం పడుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మిరపకాయ బజ్జీ అండ్ ఆనియన్ పకోడా అంటే ఉల్లిగడ్డ పకోడా పర్ఫెక్ట్ చేస్తాను ఈరోజు స్పెషల్ గా ఉంటది మీరు చూడండి ఈరోజు మా బామ్మర్దులు వచ్చారు బామ్మర్ది స్పెషల్ ఏ బాగా వస్తు ఇయ్యనా చేసేది అన్ని ఉంటాయి పార్టీ ఉంటుంది కొత్తగా చేయాలని ఇదేంటి కొత్తదే ఇది నేను చేసి కొత్తగానే ఉంటది నువ్వు చూస్తుండు ఎండాకాలం మజ్జి కాదు ఎండాకాలం మజ్జి కాదు వడ చేయాలి మంచిగా అని చేద్దాం అని చేసుకున్నాము సరే కలిసి ఇప్పుడు ప్రస్తుతం అయితే చేద్దాం ఇప్పుడు నూనె వేడెక్కింది నూనె వేడెక్కింది మంచిగా పరిపాలన చేయమాకు మిర్చి కాదు ఈ మిర్చి తిన్నాం అనుకో నశాలానికి ఎక్కువ తెలుసుకో ఇంటికి వెళ్ళిపోతారా ఇంటికి వెళ్ళిపోతారా పారిపోతారా పకోడీ వేయడం ఎందుకు రాదు నాకు వచ్చు చేతితోటి ఇట్లా తీసి కాదు రైల్వే స్టేషన్ అది చేస్తాడు పని రైల్వే స్టేషన్ ఖాళీ ఉన్నప్పుడు చేస్తాడు ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా వేయాలి మంచిగా ఉల్లిగడ్డలు నిలువుగా కోసుకొని మంచిగా బామ్మ చికెన్ పకోడీ చేస్తాడు కాదు బావా చికెన్ పకోడీ చేస్తలే కానీ బామ్మ చికెన్ పకోడీ అన్ని చేస్తావురా ఫస్ట్ ఆనియన్ పకోడీ ఇది స్టార్టింగ్ రా నీతోటి చేపిస్తాను మొత్తం నాతో చేపిస్తున్నావు బా కాదు హోటల్ పెట్టి తోడుతుగా బావా బామ్మర్ది స్పెషల్ పేరుకేమో బావా చేసిద్దాం చెప్పిద్దాం మొత్తం నాతోటి అంతే ఒక్కది అంతే బిల్డప్లు ఇది రాదు నీకు వచ్చింది తెలుసా చేపించడం కూడా కార్ట్ అవును లేదు చేపించడం కూడా కార్ట్ చేపించుకోవడం ఆర్ట్ బావా చేపించుకోవడం ఆర్ట్ చేపించడం కాదు చేపించుకోవడం ఆర్ట్ చేపించుకోవడం ఆర్ట్ అది ఏమైనా చేయబాలే ఇప్పుడు కెమెరామెన్ ఇప్పుడు మా చెల్లి వచ్చింది బామ్మర్ది గాడు కాదు బాబా వచ్చినందుకు ఏమిస్తున్నా మాకు పని అది కాదు కట్టమని ఇస్తావా కట్నం మిరియాలరా నా కూడా కొట్టురిగా బావా నా కూడా కొట్టురిగా బావా నాకు కూడా రావాలి కట్నం గురించి మాట్లాడుకుంటున్నా తీసుకుపోయి కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం నేరం నాకు తెలుసు కాలేదా
కాలి కాలి వావ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. బావా బామ్మ వేసిన పకోడి. ఏయ్ ఆదిత్య మిరపకాయ బజ్జీ. పకోడీ తీసుకో. ఇగో ఇగో మా అల్లుడు పండగ వేసుకో. మా అల్లుడు వచ్చిండు. తీసుకెళ్ళు. ఏరా బామ్మది గోవా స్పెషల్ ఇది. గోవా స్పెషల్ అంతేనా? గోవా తీసుకుంటాయి. గోవాలో ఎవడైనా ఫిష్ ఫ్రైలు అవి చేస్తారు. అదే కాదు బజ్జీలు బాగున్నాయి. నేను తిన్నా అవునా? సూపర్ ఉంటాయి బజ్జీలు. ఇంతవరకు గోవా మిర్చి బాగుంది అన్నోళ్ళు ఇంతవరకు లేరు. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. ఏ లేదు బావా, నేను తిన్నా బాగుంది. వాళ్ళ చిన్ను బాగుంది, రమ్ బాగుంది, వైన్ బాగుంది అన్నాడు. బజ్జీ మిరపకాయ బజ్జీ కూడా చేస్తున్నాం. నువ్వు చేస్తున్నావు కదా, చేపిస్తున్నావు. అదే చేపించడం పేరేమో నీది, ఊరేమో మాది. ఆహా ఫిక్స్ అయిపో. పేరు మాది, ఊరు నీదే, ఏమన్నా తెలీదు. ఏదో ఒకటి అర్థమైతే చాలు. సరే మంచి లోపల వాము అన్ని పెట్టి పండు అన్ని అన్నీ పెట్టి స్పెషల్గా చేస్తున్నాం. 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉంటుంది. లలిత చెప్పు ఏంటి సంగతులు? చెప్పాలి నువ్వే. నువ్వు చెప్తా మేము వింటాం. అన్నయ్యలు వచ్చింది, మీ వదిన వచ్చింది, మాతోనేమో పనులు మీ అమ్మ చేస్తున్నావు. వచ్చింది. మా పేరు చెప్పుకొని నువ్వు తింటున్నావు. మా పేరు చెప్పుకొని నువ్వు తింటున్నావు. అదే కదా. అది కూడా కలరా? అన్ని కలర్లు ఉండాలి. ఇద్దామా ఇక? కాళ్ళ కొంచెం కాలాలి. ఏం స్పెషల్ చేస్తావు అన్నయ్య నువ్వు? స్పెషల్ ఏం చేస్తావు చెప్పు, నీకు బాగా వచ్చిన వంట. అదే దమ్మిన అంటే నీళ్ళు రెడీ అంతేనా? అంతే. టేస్ట్ చూసి చెప్పాలి. ఫస్ట్ చూడు. బామర్ది first కాదురా. రేమతి గారు, మా చెల్లె గారు చేసిన బజ్జీ తింటున్నా. ఎట్లుందో చెప్పా. 198 దగ్గర ఉంటే కొంచెం చెప్పండి. అబ్బా నీ చేస్తే తినకపోతే ఎవరు చేస్తే తింటున్నావు అయ్యా? ఎట్లుంది? మంటుందా లేదా? అదిరిపోయింది. రైట్ సూపరా? మంటుంటే వదిలిపోతా. సూపరా? సూపరా? బాగుంది. చాలా బాగుంది.